జై మహాకాల్. తాంత్రిక గ్రంథాలలో భైరవ సాధన అత్యంత ప్రధానమైనది. సాధనా మార్గాలలో దివ్య భావన, వీరభావన, పశుభావన ప్రధానమైనవి. దివ్య భావనలో సాధకుడు తానే ఉపాస్య దైవముగా భావించుకుంటాడు. వీరభావనలో ఉపాస్య దేవతలైన కాళి, తార, చిన్నమస్త, భైరవి మొదలైన శాక్తేయ దేవతలను కామభావనతో ఆరాధిస్తాడు. అంటే దేవతను తన ప్రియురాలుగా భావిస్తాడు. మధుర భక్తి మార్గంలో పరమేశ్వరుడైన కృష్ణుడొక్కడే పురుషుడని, మిగతా జీవులందరూ గోపికలని సిద్ధాంతము కలదు. సాధకుడు తనను గోపికగా భావించుకొని పరమేశ్వరుని పురుషునిగా భావించి తనను తాను అర్పించుకుంటాడు. మూడవ మార్గమైన వీర మార్గంలో సాధకుడు తనను తాను పురుషుడుగా, ఇష్టదేవతను ప్రియురాలుగా భావించడం జరుగుతుంది. ఉత్తర హిందూస్థానంలో సహజయాన పంథీ అయిన చండీదాసు ఈ పద్ధతిని అనుసరించి సాధన చేసి కృతకృత్యుడైనాడు. భైరవి, భైరవ ఉపాసనలలో అత్యంత శక్తివంతమైన సాధన ద్వారా అనేకమైన సిద్ధులు వశపరుచుకొని లోక కళ్యాణానికి ఆ ప్రయోగాలను వాడిన ఋషులు, మహాపురుషులు అందరికీ హర్ హర్ మహాదేవ్.